ఒక మతాన్ని మాత్రమే కాపాడడానికి ముందుకొచ్చిన ఈ డిఎంకే, కాంగ్రెస్ అండ్ కో పార్టీలు భారత సమాజానికి అసలు ఇప్పుడు ఏం చెబుతున్నాయి? సెక్యులరిజం పాటించవలసింది కేవలం హిందువులు మాత్రమే అని చెప్తున్నారా? అసలు వీళ్ళందరినీ మేము ఒకటి అడుగుతున్నాం, మురుగన్ ఆలయం దగ్గరికి దర్గా వెళ్ళిందా? దర్గా దగ్గరికి మురుగన్ ఆలయం వెళ్ళిందా? అయోధ్య దగ్గరికి బాబ్రీ వచ్చిందా? బాబ్రీ దగ్గరికి అయోధ్య వెళ్ళిందా? మక్కా ఆచారం భారత్కు వచ్చిందా? భారత్ ఆచారం మక్కాకి వెళ్ళిందా? అలాగే ఇంకొక విషయం కూడా, ఇజ్రాయిల్ని ఆక్రమించిన తరువాత జెరూసలేంలో ముస్లింలు కట్టిన అల్ ఎక్సా అనే ఒక మసీద్కి మరో మతం వాళ్ళని వాళ్ళు ఈనాటికి కూడా రానివ్వరు. అది వాళ్ళ ఆచారం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒక యూదుడు ఒకప్పుడు అందులోకి వెళ్ళినందుకు ఏకంగా 5,000 మంది యూదుల్ని నిట్ట నిలువున చంపించి వేసి యూదులపైన మారణ హోమం జరిపారు అరబ్బులు. అంటే మీ మతం పైన మీకున్న కట్టుబాట్లు మా మతం పైన మాకుండకూడదా అని సమాజం నిలదీస్తుంటే ఎవరు సమాధానం చెప్పాలి? ఇక రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. ఏ మాత్రం తక్కువ కాదు ఈ రాజకీయ నాయకులు. రాష్ట్రం ఏదైనా సరే హజ్ యాత్రకు వెళ్ళడానికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సరే, మంచిదే. మొన్న నేను ఆ మధ్య అడిగాను, హిందువులు వాళ్ళ శివయ్యని చూడడానికి కాశీకి, వెంకన్నని చూడడానికి తిరుమలకి వెళతాను అంటే ఈ డబ్బులు ఇస్తారా? అసలు ఎవరి డబ్బు ఎవరికి పంచుతున్నారు? మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, హిందూ సనాతన బోర్డు రావాలి అన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను ఇదంతా చెప్పిన తర్వాత అయినా